ఐపీఎల్ ఫైనల్ మహాసంగ్రామానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. నేడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ తలపడాల్సి ఉంది. కానీ ఇంతలోనే క్రికెట్ ఫ్యాన్స్కు ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. అహ్మదాబాద్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే కప్ ఎవరిదన్న ప్రశ్న ఫ్యాన్స్లో మొదలైంది. ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ పూర్తి చేయడానికి అదనపు సమయం ఇస్తారు. ఓవర్లను కుదించైనా కనీసం చెరో 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించడానికి అంపైర్లు ట్రై చేస్తారు. మ్యాచ్ సగం జరిగాక వర్షం వస్తే డక్వర్త్ లూయిస్ పద్ధతిని యూజ్ చేస్తారు. ఒకవేళ 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాకపోతే వాతావరణం సహకరిస్తే కేవలం సూపర్ ఓవర్ ద్వారా విజేతను డిసైడ్ చేస్తారు. కానీ ఒకవేళ పరిస్థితి మరీ ఘోరంగా ఉండి కనీసం ఒక సూపర్ ఓవర్ వేయడం కూడా సాధ్యం కాకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఐపీఎల్ రూల్స్ సెక్షన్ 16.11.2 ప్రకారం లీగ్ స్టేజ్ పాయింట్స్ టేబుల్ ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. అంటే లీగ్ స్టేజ్లో ఏ టీం అయితే మెరుగైన ర్యాంకింగ్లో ఉంటుందో ఆ టీంనే ఛాంపియన్గా డిక్లేర్ చేస్తారు. అలా చూసుకుంటే గుజరాత్ కంటే ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో మంచి ప్లేస్లో ఉంది. కాబట్టి మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీనే 2026 ఐపీఎల్ ఛాంపియన్గా అవతరిస్తుంది.